కలుగజేసిన దేవుడు అని విశ్వాసం ఉంచు. మళ్ళొకరు నిన్ను ప్రేరేపించి నీకు నువ్వే మాట్లాడుకున్నావు, నీకు నువ్వే అనుకున్నావు అని నిన్ను ఎవరన్నా అంటే మరి భయపడతావా అంటున్నాడు ప్రభు. ఏంటంటే ఇప్పుడు నన్ను దేవుడు ప్రేరేపించాడు, దేవుడే మాట్లాడమన్నాడని మీరు కాల్ చేశారు. మళ్ళీ ఎవరన్నా నువ్వు ప్రేరేపించి కాదు నీకే వచ్చింది ప్రేరేపణ అని అంటే మీరు భయపడతారా అంటున్నాడు యేసయ్య. భయపడాలని లేదు సిస్టర్, కానీ అప్పుడప్పుడు భయపడను అనే సమాధానం మీలో నుంచి రావాలి. అది మీరు స్వతంత్రించుకోవాలని ప్రభు చెప్తున్నాడు. ఏనండి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడటానికి ఆ కుమార్తె ఫోన్ చేయాలని నేను ప్రేరేపించాడు. ఆ మాట ప్రకారమే నువ్వు ఫోన్ దగ్గరకు వచ్చి ఫోన్ చేసిన తర్వాత మళ్ళా వేరొకళ్ళ మాట విని నువ్వేమంటున్నావు అంటే నేను నిజంగా దేవుడు చెప్తూ చేశాను, నా సొంత ఆలోచన అంటున్నా. అయితే ఈ దినాన్ని ప్రభు అంటున్నాడు నిన్ను బలపరుస్తూ మీ సొంత ఆలోచన కూర్చోవేసి దేవుడిని ఆలోచన ప్రకారం ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడిగా నేను నీకు తోడై ఉన్నాను, నమ్మి విశ్వాసంతో దేవుణ్ణి కనపరచు నా కుమార్తె అని ప్రభు చెప్తాను. ఇంకా మీ ఆలోచన ఎరిగిన దేవుడు అంటున్నాడు. నిన్నదినాలు కానీ మొన్నటి దినాలు కానీ ఏమన్నా నేను దేవునికి సన్నిహితంగా ఉండాలని కానీ లేకపోతే ఆయన మాట నేను వినాలని కానీ ఏమన్నా తలంపు మీలో కూర్చుందా? దేవుని మహిమపరచుకుంటా అన్నాడు. నేను పుట్టించిన ఆలోచన ఇది, నేను పుట్టించిన ఆలోచన, నా ఆలోచన గంభీరమైన ఆలోచనని నీవు మర్చిపోవద్దు అన్నాడు ప్రభు. ఏనాటికైనా ప్రభు బిడ్డలుగా బ్రతకటానికి జీవిస్తూ ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాడు. రోదన వేదన, నీ రోదన నీ వేదన నా యొద్ద ఉన్నది నా వద్ద అన్నాడు ప్రభు. చితికిన మనసును నలిగిన హృదయాన్ని ప్రక్కన పడగొట్టి నీవు నలిగిపో, నీవు చితికిపో అనే దేవుడు కాదు, నలిగిన హృదయానికి నెమ్మదినిచ్చే దేవుడు అని ధైర్యం తెచ్చుకోకుమార్చిన ప్రభు అంటాడు. నీ కుటుంబానికి మీరు కలుగు చేసి మంచితనము మంచి తీర్చిని నీవు అనుభవించే రీతిగా ఆమెను కలుగుని ప్రభు చేస్తున్నాడు. ఆలోచన కట్టైన దేవుడు ఈయన ప్రేరేపించి ఈ సిద్ధపాటుని మళ్ళా చెప్తున్నాడు. ఆలోచన పుట్టించే దేవుడు ఉన్నాడు. ఆయన ఇచ్చే ఆలోచనలు గంభీరములు. ఆ గంభీరమైన ఆలోచన ప్రకారం నేను బ్రతకడానికి నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడని విశ్వాసం ఉంచు. అభయాన్ని నీలోకి రానికోకుండా, అవిశ్వాసాన్ని నీలోకి రానికోకుండా నేను కంచి వేసి కాపాడే దేవుడిని ఆమెను పలుకుని ప్రభు మహిమ కలిగిన దేవుని చెంత బ్రతకాలని దేవుని మేడను ఆశ్రయించిన కుమార్తె మేడనిచ్చి బ్రతికించే దేవుడిగా నా సన్నిధి వెంటాడుతుంది అని ప్రభు తొలగిస్తున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామంలో విరోలి రవరి కూర్చొని సొంత రక్షకుడు సొంత ప్రేమమైన దేవుని చేత నిరంతరము పోషించబడే రీతిగా నా కృష ఆవరించి ఉన్నదని నమ్ముతూ గణపరచు దేవుని స్తోత్రం తండ్రి. ఉచితమైన కృప చేత మేఘారూఢై రానున్న దేవుని కొరకు దినదినము ఆ మనస్సును శుద్ధపరుచు గ్లోరీ కబర పోషండి. ఆత్మపూర్ణులుగా గ్లోరీ కబర పోషండి. ప్రభు కొరకు ఎదురు చూసే గ్లోరీ కబర పోషండి. నూతన బలము చేత స్తోత్రం. ఆయన ప్రేమ చేత వదిలేయడానికి ఈ ప్రేరేపణ ఇచ్చిన దేవుడిని కూడా సంతోషపడని గ్లోరీ కబర పోషండి. స్తోత్రం తండ్రి. నేను మీ బంగారం వల్ల ప్రభు కొరకు బ్రతకాల్సి నా కుమార్తె గ్లోరీ కబర పోషండి. స్తోత్రం తండ్రి. శుద్ధ సువర్ణంగా క్రీస్తు యేసు కొరకు బ్రతకవలసిన కుమార్తె గ్లోరీ కబర పోషండి. స్తోత్రం తండ్రి. ఆలోచన పుట్టక ముందు ఆలోచన మెరిగిన దేవుడిగా నీ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్న ప్రభు బిడ్డగా బ్రతికించడానికి జీవిస్తూ ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాడు. ఘనమైన నామములో కోసం ప్రేమమయుడిని దేవుని చేత క్రీస్తు యేసు ఘనమైన నామంలో పట్టబడిన కుమార్తెగా గ్లోరీ కబర కోసం ఏసయ్య నా కృప, ఏసయ్య
నీ కృప చేత నన్ను దీవించి నీ చేతిలో నన్ను చెక్కుకున్న కుమార్తెగా నడిపించమని ప్రభుత్వంతో విజ్ఞాపనొచ్చి నిన్ను బ్రతికిస్తూ నిన్ను వనపరుస్తూ నిన్ను వృద్ధి చేస్తూ నా కృప అనుదినము అనుగ్రహించి నడిపించబోతున్నాను ప్రభుత్వాలు తండ్రి మీకు మహిమ ఘనత ప్రభావాలు స్తోత్రం తండ్రి యేసయ్య ఘనమైన నామంలో కుమారి నీవు కట్టుకున్న గృహము నీవు సంపాదించే సంపాదన నీకు సంతోషం కలిగించదు. యేసయ్య చేత నిర్మించబడింది, యేసయ్య చేత కట్టబడింది, హృదయానందాన్ని కలిగించే జీవితం అని గుర్తెరుగుతూ దేవుని నామాన్ని కనపరుచున్న కుమార్తెని ప్రభుత్వాలు స్తోత్రం తండ్రి. అనేకులకు మాదిరికరంగా ప్రభుకు నమ్మకరంగా జీవించడానికే ఇష్టపడిన కుమార్తెని ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో స్తోత్రం తండ్రి. మారు మనసును కలిగించి పశ్చాత్తాపాన్ని పుట్టించి ప్రభుత్వంతకు చేరువచ్చు బిడ్డలుగా స్తోత్రం తండ్రి. మనల్ని సిద్ధపరచడానికి ప్రభు విధానాన్ని మనకు అనుగ్రహించాడని నమ్ముకున్నారు నా కుమారి యేసయ్య ఘనమైన నామములో విడువని ఎడబాయిన కృప చేత బిడ్డల పక్షంగా కుటుంబ పక్షంగా ప్రభు కృప అత్యధికము నా కుమారుని ప్రభు సెలవిస్తాను. ఆ కృపను అనుభవించే రీతిగానే మనసు ధైర్యం తెచ్చుకుని ప్రభునందు మనసు ప్రభు సెలవిస్తాను. యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఒంటరి కాదు నా ప్రభు నాతో ఉన్నాడని నమ్ముతూ దేవుని నామాన్ని ఘనపరుచుడు దాని ప్రభు సెలవిస్తున్నది. ఏ రాయి త్రోసివేయబడిందో అది మనకు తలరాయిగా నియమించబడిన దేవుడిని నిలబెట్టగలిగిన తండ్రిని నమ్ముతూ గణపరుచుని ప్రభు సెలవిస్తున్న యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఉత్తర దిక్కు నుంచి వెళ్ళిచేస్తూ గ్లోరీ కవర్ ఆఫ్ ఓషన్ స్తోత్రం తండ్రి. గ్లోరీ కవర్ ఆఫ్ ఓషన్ స్తోత్రం తండ్రి. తన వాయువుని గ్లోరీ సమాంతర కవర్ ఆఫ్ ఓషన్ స్తోత్రం తండ్రి. ఆ కలుగు చేసే దేవుడు అంటూ ఉన్నాడు నా కుమారి. ఆ ఏం చేసే దేవుని కొరకు మారి మనసు తగిన పొలాలు ఫలించే రీతిగా జీవిస్తూ ఉన్నాను. బహుగా ఫలించని ప్రభు స్తోత్రం తండ్రి. అనుదినము ప్రభు ప్రేమలో వద్దులటని ప్రభు నామాన్ని ఘనపరచటానికి నిత్య కృపను అనుగ్రహించిన దేవుడిగా నా కుమార్తె, నా ప్రేమ నీ మీద, నా కృప నీ పైన, నా అనుగ్రహము నీ పైన నా దయ నీ పైన, నా కరుణ నీ పైన ఉదయించినదిగా నువ్వు బ్రతుకు ఇక మీదటని ప్రభు సెలవిస్తున్న తండ్రి. నీ కొందరం స్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి. క్రీస్తు యేసు ఘనమైన నామములో సంపూర్ణంగా ప్రభు కొరకు నిరస్తికర భోజనం దీర్ఘాయుస్తో ప్రభు కొరకు నిరోస్తికర భోజనం సమాధానముతో ప్రభు కొరకు నిరస్తికర భోజనం కష్టపడి కుమార్తెగా మీరు నిన్ను నా కృప చేత బలపరుస్తూ ఉన్నానని ప్రభు సెలవిచ్చిన తండ్రి. నీ కొందరం స్తోత్రం తండ్రి. అటు రీతిగా మీరు బలపరుస్తున్నందుకు నాయన, నీ బిడ్డ నా రీతిగా మీరు కృప చూపిస్తున్నందుకు, నీ దయ, నీ ప్రేమ, నీ కనికరము నాయన ఆ బిడ్డ పని మీరు చూపిస్తున్నందుకు నీకు వందనం స్తోత్రం చెల్లించుకున్నాను. అనేక విషయాలు వెల్లడి చేసే దేవుడిగా నా కుమారి ప్రభు కొరకు ఎదురు చూడు, ప్రభు మాట కొరకు ఎదురు చూడని ప్రభు సెలవిస్తున్నాడు. ఆ మాటలో ఉన్న శ్రేష్టతను నీ హృదయాంతరంగంలో భద్రపరుచుకుంటూ ప్రభు సాక్షిగా బ్రతకడానికి ఈ దినాన్న సమయం ఇచ్చేయని కూడా ప్రభు సెలవిస్తున్నాడు తండ్రి. నీకు అందరం స్తోత్రం తండ్రి. రోగులు కవర్ కోసం దిక్కు లేని వారి పక్షంగా దిక్కు అయిన దేవుడిగా, నాకు చూడైన దేవుడని నమ్ముతూ దేవుని నామాన్ని ఘనపరుచు నా కుమారిని ప్రభు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో పోషండి కొందరం ఇస్తూ ఈ లోకము నిన్ను మరచిన నేను మరవమంటున్నాను. నా కుమారి ద్రోగి కమాంధ్ర సభ్యుడి హోలీ కబర్ పోషండి కొందరం అయిన వారు కాదని వెళ్ళివచ్చిన ఓ కుమారి మరవను అన్నాడు ప్రభు. పోషండి కొందరం ఇస్తూ క్రీస్తు యేసు ఘనమైన నామములో తల్లిని మించిన ప్రేమతో ప్రేమించగలిగిన దేవుడిగా నా పక్షాన ఉన్నాడని నమ్మి ఆమెను పలుకున్నాను. తండ్రి విడిచిన మరవని దేవుడు, తండ్రి విడిచిన మరవని దేవుడు గ్లోరీ కబర్ పోషండి కొందరం స్తోత్రం తండ్రి. నా ప్రభు నా పక్షాన ఉన్నాడని సంతోషించు నా కుమారుని ప్రభు పోషండి కొందరం స్తోత్రం తండ్రి. అయిన వారు కాదనినా నేనున్నానంటున్నాడు ప్రభు. పోషండి కొందరం స్తోత్రం తండ్రి. దీర్ఘాయుస్తో ప్రభు కృప చేత
మేలు మీ బంగారం మీద సిద్ధపరచడానికి ఈ మాటలు మీకు అందించాలని ప్రభు సెలవిస్తున్నాను. ఈ మాట ద్వారానే నీవు బ్రతుకుతూ అనేకలు బ్రతికించడానికి నా దేవుడు నాకు తోడయ్యాడు, నా దేవుడు నాతో ఉన్నాడని విశ్వసించు అని ప్రభు సెలవిస్తున్నాను. అతి కృప ధన్యత నీకు మీ ఇంటికి అనుగ్రహించిన దేవుడిగా ఆమెను కొనుకొని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని యొక్క మహాకృప చేత స్తోత్రాన్ని తృప్తిపరిచే దేవుడిగా గ్లోరీ కవర్ కోసం మేలు చేసి నూతన బలంతో తృప్తిపరిచే దేవుడిగా నా సన్నిధి వెంటాడుతూ ఉంది. కుమారి ఘనమైన నామలు వికార కోసం ఆయన అక్షయుడు, ఆయన నిర్మలుడు గ్లోరీ కవర్ కోసం అక్షయమైన ప్రేమ చేత నిర్మలమైన ప్రేమ చేత గ్లోరీ కమాండర్ కోసం ప్రభు కొరకు కోసం కొందరం స్తోత్రం తండ్రి. పరిపూర్ణతగా వస్తుంది సంసిద్ధులు కావటానికి ఈ కృపను గ్రహించండి ప్రభు క్రీస్తు ఘనమైన నామములు కొందరం స్తోత్రం తండ్రి. అయ్యా ఒక ఇంటిని నేను కట్టాలి అంటే ప్రభు అంటూ ఉన్నది, ఇంటిని కట్టుకునే విధానం కూడా నేర్పిస్తున్న బిడ్డ అన్నాడు. ఆ కుమార్తె గ్లోరీ కవర్ కోసం స్తోత్రం తండ్రి. నేను బ్రతకాలి అంటే నువ్వు బ్రతికే విధానాన్ని నేర్పిస్తాను అంటున్నాడు. నేను ప్రేమను పంచాలంటే పంచే విధానం నేర్పిస్తాను నా కుమారి, నా మాట విని బ్రతుకొని ప్రభు స్తోత్రం. క్రీస్తు ఘనమైన నామములు కోసండి. ప్రేమమయుడైన దేవుని ప్రేమ చేత కనికరించబడిన కుమార్తెగా ప్రభు సన్నిధానంలో వద్దులటానికి దీవించి నడిపించే దేవుడిగా తోడే నీకు మాట ఇచ్చిన ప్రభువుగా నమ్ముతూ ఆమెను పలుకొని ప్రభు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభా. ఈ ఘనమైన నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తున్నా ప్రభా. మీరు చేసిన గొప్ప కార్యం సందరంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి నాయన మీరు ఇచ్చిన ఆలోచన చూసిన నా తండ్రి, మాకు ఇచ్చిన పంగాన్ని బట్టి మీ కొందరం స్తోత్రం చెల్లించుకోండి నా తండ్రి. మీ మాట మీరు చెంత చేయడానికి, బిడ్డను ధైర్యపరచడానికి, బలపరచడానికి ప్రభు, బిడ్డను దీవించడానికి నాయన మరి సమయాన్ని ఇచ్చిన ప్రభు నా తండ్రి. అయ్యా ఆయన ఎన్నికైందని ఎందుకు పనికి నమ్మి ప్రభు మీరు వాడుకున్న ప్రభు మీ మాటలు అందించడానికి నాయన మీ సహాయపడినందుకు నేను మీకు వందరం స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభు. నీ కుమార్తెను, తన కుటుంబాన్ని, తన భర్తను, బిడ్డను ముగ్గురిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నా నాటికి మీ కృపలో వద్దులే భాగ్యాన్ని దయచేయండి ప్రభు నా తండ్రి. ఎవరు మరచని మరవని దేవుడు అని నా తండ్రి. ఒకసారి మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకోండి నా తండ్రి. మీ జ్ఞాపకంలో మిమ్మల్ని అందుకు ఆయన మీకు లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నా తండ్రి. ఆయన ధైర్యపరుస్తూ బలపరుస్తూ నిండారుగా దీవించమని ప్రార్థిస్తున్నాను. మీకు మాకు దినదినం ఆత్మీయంగా నీలో వద్దులు పెట్టి మీ సహాయపడండి తండ్రి. మీ ఘనమైన నామాన్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ జీవించే కుమార్తెగా నా తండ్రి. అనేకులకు మాదిరికరంగా జీవించే బిడ్డగా, మీకు మహిమకరంగా జీవించే బిడ్డగా నిండారుగా మీరు జీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మనకి ఉపవాస ప్రార్థన అట్లా అవునా? ఓకే. తెలుగు చేసిన దేవుడు అని విశ్వాసం మనకి మళ్ళీ ఒకరు నిన్ను ప్రేరేపించి నీకు నువ్వే మాట్లాడుకున్నావు, నీకు నువ్వే అనుకున్నావు అని నిన్ను ఎవరన్నా అంటే మరి భయపడతావా అంటున్నాడు ప్రభు. ఏంటంటే ఇప్పుడు నన్ను దేవుడు ప్రేరేపించాడు, దేవుడే మాట్లాడమన్నాడని మీరు కాల్ చేశారు. మళ్ళీ ఎవరన్నా నువ్వు ప్రేరేపించి కాదు నీకే వచ్చింది ప్రేరేపణ అని అంటే మీరు భయపడతారా అంటున్నాడు యేసయ్య. భయపడాలని లేదు సిస్టర్, కానీ అప్పుడప్పుడు భయపడను అనే సమాధానం మీలో నుంచి రావాలి. అది మీరు స్వతంత్రించుకోవాలని ప్రభు చెప్తున్నాడు. ఏనండి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడటానికి ఆ కుమార్తె ఫోన్ చేయాలని నేను ప్రేరేపించాడు. ఆ మాట ప్రకారమే నువ్వు ఫోన్ దగ్గరకు వచ్చి ఫోన్ చేసిన తర్వాత మళ్ళా వేరొకళ్ళ మాట విని నువ్వేమంటున్నావు అంటే నేను నిజంగా దేవుడు చెప్తూ చేశాను, నా సొంత ఆలోచన అంటున్నా. అయితే ఈ దినాన్ని ప్రభు అంటున్నాడు నిన్ను బలపరుస్తూ మీ సొంత ఆలోచన కూర్చోవేసి దేవుని ఆలోచన ప్రకారం నడిపించే ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడుగా నేను మీకు తోడై ఉన్నాను, నమ్మి విశ్వాసంతో దేవుణ్ణి గణపరచు నా కుమార్తెని ప్రభు చెప్తాను. ఇంకా మీ ఆలోచన ఎరిగిన దేవుడు అంటున్నాడు. నిన్న దినాన్ని కానీ మొన్నటి దినాన్ని కానీ ఏమన్నా
నేను దేవునికి ఆ, సన్నిహితంగా ఉండాలని కానీ లేకపోతే ఆయన మాట నేను వినాలని కానీ ఏమైనా తలంపు మీలోకి వచ్చిందా? దేవుని మహిమపరచుకుంటా అన్నాడు. నేను పుట్టించిన ఆలోచన ఇది, నేను పుట్టించిన ఆలోచన, నా ఆలోచన గంభీరమైన ఆలోచనని నీవు మర్చిపోవద్దు అన్నాడు ప్రభు. ఏనాటికైనా ప్రభు బిడ్డలుగా బ్రతకటానికి జీవిస్తూ ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాడు. రోదన వేదన, నీ రోదన నీ వేదన నా యొద్ద ఉన్నది నా యొద్ద అన్నాడు ప్రభు. చితికిన మనసును నలిగిన హృదయాన్ని ఓ ప్రక్కన పడబెట్టి నీవు నలిగిపో, నీవు చితికిపో అనే దేవుడు కాదు, నలిగిన హృదయానికి నెమ్మదినిచ్చే దేవుడు అని ధైర్యం తెచ్చుకోక మాట్లాడిన ప్రభు అన్నాడు. నీ కుటుంబానికి మీరు కలుగు చేసి మంచితనము మంచి తీర్చిని నీవు అనుభవించే రీతిగా ఆమెను కలుగుని ప్రవేశిస్తున్నాడు. ఈ రోజు ఆలోచన కట్టైన దేవుడు ఈయన ప్రేరేపించి ఈ సిద్ధపాటుని మళ్ళీ చెప్తున్నాడు. ఆలోచన పుట్టించే దేవుడు ఉన్నాడు. ఆయన ఇచ్చే ఆలోచనలు గంభీరములు. ఆ గంభీరమైన ఆలోచన ప్రకారం నేను బ్రతకడానికి నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడని విశ్వాసం ఉంచు. అభయాన్ని నీలోకి రానికోకుండా, అవిశ్వాసం నీలోకి రానికోకుండా నేను కంచి వేసి కాపాడే దేవుడు ఆమెను పలుకుని ప్రభు మహిమ కలిగిన దేవుని చెంత బ్రతకాలని దేవుని మేడను ఆశ్రయించిన కుమార్తె మేడనిచ్చి బ్రతికించే దేవుడిగా నా సన్నిధి వెంటాడుతుంది అని ప్రభు తొలగిస్తున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామంలో విరోలి రవరికర కూర్చొని సొంత రక్షకుడు సొంత ప్రేమమయుడిని దేవుని చేత నిరంతరము పోషించబడే రీతిగా నా కృష ఆవరించి ఉన్నదని నమ్ముతూ గణపరచు దేవుని పోషింది కొందరు స్తోత్రం తండ్రి. ఉచితమైన కృప చేత మేఘారూఢై రానున్న దేవుని కొరకు పోషింది దినదినము ఆ మనస్సును శుద్ధపరుచు గ్లోరీ కబర పోషింది. ఆత్మపూర్ణులుగా గ్లోరీ కబర పోషింది. ప్రభు కొరకు ఎదురు చూసే గ్లోరీ కబర పోషింది. నూతన బలము చేత పోషింది. ఆయన ప్రేమ చేత వదిలేటానికి ఈ ప్రేరేపణ దేవుడిని కూడా సంతోషపడని గ్లోరీ కబర పోషింది. కొందరు స్తోత్రం తండ్రి. నేను మీ బంగారం వల్ల ప్రభు కొరకు బ్రతకాల్సిన నా కుమార్తె గ్లోరీ కబర పోషింది. కొందరు స్తోత్రం తండ్రి. శుద్ధ సువర్ణంగా క్రీస్తు యేసు కొరకు బ్రతకవలసిన కుమార్తె గ్లోరీ కబర పోషింది. కొందరు స్తోత్రం తండ్రి. ఆలోచన పుట్టక ముందు ఆలోచన మెరిగిన దేవుడిగా నీ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్న ప్రభు బిడ్డగా బ్రతికించడానికి జీవిస్తూ ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాను. ఘనమైన నామలో పోషణ ప్రేమమయుడిని దేవుని చేత క్రీస్తు యేసు ఘనమైన నామంలో పట్టబడిన కుమార్తెగా గ్లోరీ పోషణ ఏసయ్య నా కృప, ఏసయ్య నీ కృప చేత నన్ను దీవించి నీ చేతిలో నన్ను చెక్కున్న కుమార్తెగా నడిపించమని ప్రభుత్వం విజ్ఞాపనొచ్చి నిన్ను బ్రతికిస్తూ నిన్ను వనపరుస్తూ నిన్ను వృద్ధి చేస్తూ నా కృప అనుదినము అనుగ్రహించి నడిపించబోతున్నాను ప్రభు సెలవిస్తూ తండ్రి. మీకు మహిమ ఘనత ప్రభావాలు స్తోత్రం తండ్రి. యేసయ్య ఘనమైన నామంలో కుమారి నీవు కట్టుకున్న గృహము నీవు సంపాదించే సంపాదన నీకు సంతోషం కలిగించదు. యేసయ్య చేత నిర్మించబడింది, యేసయ్య చేత కట్టబడింది. హృదయానందాన్ని కలిగించే జీవితం అని గుర్తెరుగుతూ దేవుని నామాన్ని కనపడుతున్న కుమార్తెని ప్రభు సెలవిస్తున్నారు. స్తోత్రం తండ్రి. అనేకులకు మాదిరికరంగా ప్రభుకు నమ్మకరంగా జీవించడానికే ఇష్టపడిన కుమార్తెని ప్రభు సెలవిస్తున్నారు. యేసయ్య ఘనమైన నామములో స్తోత్రం తండ్రి. మారు మనసును కలిగించి పశ్చాత్తాపాన్ని పుట్టించి ప్రభు చెంతకు చేరువచ్చు బిడ్డలుగా స్తోత్రం తండ్రి. మనల్ని సిద్ధపరచడానికి ప్రభు ఈ దినాన్ని మనకు అనుగ్రహించాడని నమ్ము కుమారి నా కుమారి యేసయ్య ఘనమైన నామములో విడువని ఎడబాయిన కృప చేత బిడ్డల పక్షంగా కుటుంబ పక్షంగా ప్రభు కృప
అత్యధికము నా కుమారుని ప్రభు సెలవిస్తాను. ఆ కృపను అనుభవించే రీతిగానే మనసు ధైర్యం తెచ్చుకుని ప్రభునందు మనసు ప్రభు సెలవిస్తున్నాను. యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఒంటరి కాదు, నా ప్రభు నాతో ఉన్నాడని నమ్ముతూ దేవుని నామాన్ని ఘనపరుచులు దాని ప్రభు సెలవిస్తున్నది. ఏ రాయి త్రోసివేయబడిందో అది మనకు తలరాయి గాని దేవుడిని నిలబెట్టగలిగిన తండ్రిని నమ్ముతూ గణపరుచుని ప్రభు సెలవిస్తున్న యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఉత్తర దిక్కు నుంచి చేస్తూ గ్లోరీ కవర్ ఆఫ్ ఓషన్ కొందరం స్తోత్రం తండ్రి. గ్లోరీ కవర్ ఆఫ్ ఓషన్ కొందరం స్తోత్రం తండ్రి. తన వాయువుని గ్లోరీ సమాంతరి కవర్ ఆఫ్ ఓషన్ కొందరం స్తోత్రం తండ్రి. ఆ కలుగు చేసే దేవుడు అంటూ ఉన్నాడు నా కుమారి. ఆ ఏం చేసే దేవుని కొరకు దురస్వీకార కోసం మౌర్య మంత్రి తగిన పొలాలు ఫలించే రీతిగా జీవిస్తూ ఉన్నాను. బహుగా ఫలించని ప్రభుత్వాలు స్తోత్రం తను అనుదినము ప్రభు ప్రేమలో వద్దులటని ప్రభు నామాన్ని గణపరచటానికి నిత్య కృపను అనుగ్రహించిన దేవుడిగా నా కుమార్తె, నా ప్రేమ నీ మీద, నా కృప నీ పైన, నా అనుగ్రహము నీ పైన నా దయ నీ పైన, నా కరుణ నీ పైన ఉదయించినదిగా నువ్వు బ్రతుకు ఇక మీదటని ప్రభు సెలవిస్తున్న తండ్రి. నీ కొందరం స్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి. క్రీస్తు యేసు ఘనమైన నామూలం సంపూర్ణంగా ప్రభు కొరకు దిరస్వీకార భోజనం దీర్ఘాయుతో ప్రభు కొరకు దిరోస్వీకార భోజనం సమాధానముతో ప్రభు కొరకు దిరస్వీకార భోజనం కష్టపడి కుమార్తెగా మీరు నిన్ను నా కృప చేత బలపరుస్తూ ఉన్నానని ప్రభు సెలవిచ్చాను తండ్రి. నీ కొందరం స్తోత్రం తండ్రి. అటు రీతిగా మీరు బలపరుస్తున్నందుకు నాయన, నీ బిడ్డ రీతిగా మీరు కృప చూపిస్తున్నందుకు, నీ దయ, నీ ప్రేమ, నీ కనికరము నాయన ఆ బిడ్డ పని మీరు చూపిస్తున్నందుకు నీకు వందరం స్తోత్రం చెల్లించుకున్నాను. అనేక విషయాలు వెల్లడి చేసే దేవుడిగా నా కుమారి ప్రభు కొరకు ఎదురు చూడు, ప్రభు మాట కొరకు ఎదురు చూడని ప్రభు సెలవిస్తున్నాడు. ఆ మాటలో ఉన్న శ్రేష్టతను నీ హృదయాంతరంగంలో భద్రపరుచుకుంటూ ప్రభు సాక్షిగా బ్రతకడానికి ఈ దినాన్న సమయం ఇచ్చేయాలని కూడా ప్రభు సెలవిస్తున్నాడు తండ్రి. నీకు అందరం స్తోత్రం తండ్రి. రోగులు కవర్ కోసం దిక్కు లేని వారి పక్షంలో దిక్కు అయిన దేవుడిగా, నాకు తోడైన దేవుడని నమ్ముతూ దేవుని నామాన్ని గణపరుచు నా కుమారిని ప్రభు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో కొందరమిస్తూ ఈ లోకము నిన్ను మరచిన నేను మరవమంటున్నాను. నా కుమారి అయిన వారు కాదని వెలివచ్చిన ఓ కుమారి మరవను అంటున్నాడు ప్రభు. ఘనమైన నామములు తల్లిని మించిన ప్రేమతో ప్రేమించగలిగిన దేవుడిగా నా పక్షాన ఉన్నాడని నమ్మి ఆమెను కొలుకున్నాను. తండ్రి విడిచిన మరవని దేవుడు, తండ్రి విడిచిన మరవని దేవుడు గ్లోరీ కబర్ పోషండి కొందరం స్తోత్రం తండ్రి. నా ప్రభు నా పక్షాన్ని నడిని సంతోషించు నా కుమారుని ప్రభు పోషండి కొందరం స్తోత్రం తండ్రి. అయిన వారు కాదనినా నేనున్నానంటున్నాడు ప్రభు. పోషండి కొందరం స్తోత్రం తండ్రి. దీర్ఘాయుతో ప్రభు కృప చేత మేలు మీ బంగారం మీద శుద్ధపరచడానికి ఈ మాటలు మీకు అందించాలని ప్రభు సెలవిస్తున్నాను. ఈ మాట ద్వారానే నీవు బ్రతుకుతూ అనేకలు బ్రతికించడానికి నా దేవుడు నాకు తోడయ్యాడు, నా దేవుడు నాతో ఉన్నాడని విశ్వసించు అని ప్రభు సెలవిస్తున్నాను. అతి కృప ధన్యత నీకు మీ ఇంటికి అనుగ్రహించిన దేవుడిగా ఆమెను కొనుకొని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని యొక్క మహాకృప చేత స్తోత్రాన్ని తృప్తిపరిచే దేవుడిగా గ్లోరీ కవర్ కోసం మేలు చేసి నూతన బలముతో తృప్తిపరిచే దేవుడిగా నా సన్నిధి వెంటాడుతూ ఉంది కుమారి. ఘనమైన నామలు వికార కోసం ఆయన అక్షయుడు, ఆయన నిర్మలుడు. గ్లోరీ కవర్ కోసం అక్షయమైన ప్రేమ చేత, నిర్మలమైన ప్రేమ చేత గ్లోరీ కమాండ్ర కోసం ప్రభు కొరకు కొందరం స్తోత్రం తండ్రి. పరిపూర్ణతగా సంసిద్ధులు కావటానికి ఈ కృపను గ్రహించండి ప్రభు సెలవిస్తాను. క్రీస్తు ఘనమైన నామంలో కొందరం స్తోత్రం తండ్రి.
అయ్యా ఒక ఇంటిని నేను కట్టాలి అంటే ప్రభు అంటూ ఉన్నాడు, ఇంటిని కట్టుకునే విధానం కూడా నేర్పిస్తాను బిడ్డ అన్నాడు. ఆ కుమార్తె ద్రోగులోని సభ పోషండి కొంచెం తండ్రి, నేను బ్రతకాలి అంటే నువ్వు బ్రతికే విధానం నేర్పిస్తాను అంటున్నాడు. నేను ప్రేమను పంచాలంటే పంచే విధానం నేర్పిస్తాను నా కుమారు, నా మాట విని బ్రతుకొని ప్రభు క్రీస్తుమైన పోషండి. ప్రేమమైన దేవుని ప్రేమ చేత కనికరించబడిన కుమార్తెగా ప్రభు సన్నిధానంలో వద్దులటానికి దీవించి నడిపించే దేవుడిగా తోడే నీకు మాట ఇచ్చిన ప్రభువుగా నమ్ముతూ ఆమె పలుకొని ప్రభు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభా. నిజమైన నామాన్ని మంగపరుస్తూ ఘనపరుస్తున్నా ప్రభా. మీరు చేసిన గొప్ప కార్యం మీ సందరంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి నాయన, మీరు ఇచ్చిన ఆలోచన చేసిన నా తండ్రి, మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి మీ కొందరంలో స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. మీ మాటను విడిపింప చేయడానికి, బిడ్డను ధైర్యపరచడానికి, బిడ్డను బలపరచడానికి ప్రభు, బిడ్డను దీవించడానికి నాయన మరి సమయాన్ని ఇచ్చిన ప్రభు నా తండ్రి. అయ్యా ఆయన ఎన్నికైందని ఎందుకు పనికి నమ్మి ప్రభు మీరు వాడుకున్న ప్రభు, మీ మాటలు అందించడానికి నేను మీ సహాయపడినందుకు నేను మీకు వందరంలో స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభు. నీ కుమార్తెను, తన కుటుంబాన్ని, తన భర్తను, బిడ్డను ముగ్గురిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నా నాటికి మీ కృపలో వద్దులే భాగ్యాన్ని దయచేయండి ప్రభు. నా తండ్రి ఎవరు మరచండి మరవని దేవుడు అని నా తండ్రి ఒకసారి మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినట్టుకోండి నా తండ్రి. మీ జ్ఞాపకంలో మిమ్మల్ని ఆయన మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నా తండ్రి. ఆయన ధైర్యపరుస్తూ బలపరుస్తూ ముందుగా దీవించమని ప్రార్థిస్తున్నాను. మీకు మాత్రం దినదినం ఆత్మీయంగా నీలో వద్దులపై మీ సహాయపడండి తండ్రి. మీ ఘనమైన నామాన్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ జీవించే కుమార్తెగా నా తండ్రి అనేకులకు మాదిరికరంగా జీవించే బిడ్డగా, మీకు మహిమకరంగా జీవించే బిడ్డగా నిందారుగా మీరు జీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. క్రీస్తు ఘనమైన నామంలో కుమారి ఆశను తీర్చే దేవుడుగా సిద్ధపడుతున్న కుమార్తెగా నీకు నేను ఏకం కుమారి యేసుక్రీస్తు ప్రియుడిగా నీకు ప్రియురాలిగా సిద్ధపడుతున్నావు కదా. యేసు కొరకు నీ జీవితంలో నీవు క్రీస్తు కొరకు అంకితం చేసిన ప్రియ బిడ్డగా క్రీస్తుని మీద ఆశ పెట్టుకున్నాడు. ప్రియ ఆశను తీర్చుదానుగా నీవు నిలిచి ఉండు. వస్తున్నాడు ప్రియుడు, వస్తున్నాడు. వచ్చిన ప్రియుడిని హత్తుకుంటకు సిద్ధపడు. ఆశను తీర్చుటకు వస్తున్న ప్రియుడిని, ఆకలి తీర్చుటకు వస్తున్న ప్రియుడిని ఆనందముతోని సంతోషముతోని బంధించుకొని చేతుల్లో బంధించుకో. క్రీస్తు ప్రభువు నీ సొంతం కుమారి, నీ సొంతమైన క్రీస్తును నీవు పొందుకో. యేసు ప్రియుడిగా తల్లి నీ కొరకు ఆశపడి, నీ కొరకు సిద్ధపడి, నీ కొరకు ఆడంబరముతో కుమారి అన్నిటినీ క్రీస్తు కొరకు సమకూర్చుటకు సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తు అనేకులను రక్షించి నిన్ను సొంతం చేసుకొని నలుగురికి నిన్ను ప్రియురాలిగా చూపించాలని ఆశపడుతున్నాడు. ఆశను తీర్చుదానుగా నీవు వస్తున్నావు నా దగ్గరికి. వచ్చిన నీవు నేను ప్రియ ఎంతో సంతోషిస్తాము. మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆశ మొత్తం తీరుతుంది. నీ ఆశను తీర్చుతాను. ఇష్టపడిన యేసయ్యను నువ్వు పొందుకొని ఆశను తెచ్చుకుంటావు. ప్రియమైన యేసయ్య, నా ఆశను తీరుస్తున్నందుకు మీకు వందనాలు. యేసుక్రీస్తు నామంలో ఇది జరుగునుగాక. ఆమేన్. యేసురాజు గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుని సేవించే కృపను నీకు అనుగ్రహించిన దేవునికి మహిమ. సర్వోన్నతునికి మహిమ, సృష్టికర్తకు మహిమ, సజీవుడికి మహిమ, లోకరక్షకుడికి మహిమ కలుగుతుంది. మహిమ ఘనత యుగ యుగములకు
నీ దేవుడిదే ఇష్టం వచ్చినంతగా నువ్వు ప్రేమించు నీ దేవుడిని, ఇష్టము తీరాక కూడా ప్రేమించు నీ దేవుడిని. ఆశ తీర్చు యేసు ప్రభు నిత్యం నీ కొరకు ఎదురు చూసిన దేవుడిగా, నీ పట్ల ఆశ కలిగిన దేవుడిగా, నిన్ను సొంతం చేసుకోవాలని నిశ్చయించిన దేవుడిగా నీ కొరకు అతి త్వరలో కుమారి అతి త్వరలో రానున్న దేవుడిని నేను సంతోషముగా నీవు పొందుకోబోతున్నావు. ఆ సంతోషము మహా గొప్ప సంతోషముగా నీవు చూడబోతున్నావు. ఆశను తీర్చుదామా, నీ కొరకే వస్తున్నాను. వచ్చిన అనంతరం నేను ఏకం, ఇష్టపడి ఏకం, ఇష్టముతో ఏకం, శాశ్వతంగా ఏకం. ఆమెన్ పలుకు కుమారి. ఆమెన్. సృష్టికర్త ప్రేమించిన నిన్ను విడువడు. యేసుక్రీస్తు ఆశను తీర్చిన దానవుగా నీవు ఆయన లోకిట ఫలించు ద్రాక్షవల్లి వలె సొంత భార్యగా నీవు ఉండబోతావు. ఆశను తీర్చుటకు వస్తున్న ప్రియుని మాట నమ్ము. ఆమేన్. స్తోత్రం. ఆశ, నీ ఆశ ఎందాక నీ ఆశను గమ్యంలో యేసు వద్దే ఉన్నాయి, యేసు చెంతే ఉన్నాయి. ఇస్తున్నాడు ఆశను తీర్చి నీకు ఇస్తున్నాడు. ప్రియుడు ఇస్తున్నాడు. ఇష్టమా? చెప్పు ప్రియ, ఇష్టమా? ఇష్టమేసే నీవే నా ప్రాణం ప్రియ, నీవే నా ప్రాణం, నా సర్వస్వం నీ కొరకే, నీవే నా జీవితం. ఆశను తీర్చుదానా, ప్రేమను నీ చేతుల మీదుగా పొందుకుంటాను. ఇష్టమా? ఇష్టమేసా నేను నీ వాడను, నీవు నా దానవు, మనిద్దరం ఏకం. యేసుక్రీస్తు ప్రియురాలు నీవే నంసి, నీవే. ఇష్టమా? ఇష్టమేసే బంధించుకో, నన్ను నీ కాకిట్లో బంధించుకో. ఆశను తీర్చు, నా ఆశను తీర్చు. ఇష్టమా? ఇష్టమేసయ్యా. వస్తున్నా, ఎత్తుకెళ్ళిపోవటానికి వస్తున్నా, గుండెల్లో దాపెట్టుకోవటానికి వస్తున్నా. ఇవ్వను ఎవరికి ఆసన్నము. ఇస్తున్నా, తీసుకో. ఆమేన్. యేసుక్రీస్తు ప్రియురాలిగా
నిన్ను కోరుకున్నాడు. నమ్ము. ఆమేన్. నీలో నేను, నాలో నీవు ఏకం. ఆకలి, ప్రియుని మీద నీ ఆకలి. నన్ను 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 నేను మర్చిపోయేటట్టుగా పిలుస్తుంది. ఆకలి, నీ ఆకలి. ఇష్టపడుతున్నాను ప్రియా. ఐ లవ్ యూ. ప్రియుడిగా నేను నీ సొంతం చేసుకో. నన్నే నీ సొంతం. ఏమంటావు? ఏమంటావు ప్రియా? నన్ను ప్రియుడా థ్యాంక్ యూ అంటావా? వెతికేకిరా అంటావా? ఏమంటావు? చెప్పు. ఇష్టపడ్డాను ప్రియా. నీ మాటలను ఇష్టపడ్డాను. ఏమంటావు? అది చేస్తాను, అది ఇస్తాను. ఆమేన్. Hear me, I pray thee, O Lord. Unto thee, my beloved, I look. Awaken you to see me in thy bosom. I would want to be. To thee and thee alone I belong. You have purchased me with your glorious, precious blood. Forever I am yours in your bosom, as your bride, a soulmate. Hear me, I pray thee. Your love is what I desire. To you I belong, my love. My eternal glories are yours. To you I give it willingly. Reject not, my beloved, my mercy, please. Call me closer, nearer to thee. I bestow myself upon thee. To thee I belong. Have mercy on me, O merciful God Almighty. Yours alone belong I. Have me in your bosom, tightly in your cuddling. Caress me with your love. Lower and higher villains are yours. My shame is no shame. When you enter me in your glory, have I not said, I am yours forever? Hear my plea, hear my cry. Yours forever I belong. To thee I belong, my love. Holy are you, Lord. Yours forever I belong. Receive me, touch me, consume me in your love. Destroy every darkness that stands against us. Destroy, beloved, destroy it to the core, completely. I am yours, you are mine. Have not called me by name to be your wedded wife. Yes, beloved, you did. Yours I belong to, forever yours. Holy are you, and holy am I in you. You rescued me for this very reason, that I may dwell with you forever. Have I not said, beloved? You rescued me for this very reason, that you may dwell with me forever. Have I not said, beloved? To believe your love, you are mine, and I am yours. I am born for you, and died and resurrected just for you, to make you mine. This is my desire, that you believe this. For this reason I came to the earth, to make you mine, and be your sweet husband. Believe you this, beloved? I have been longing to have you as mine. Since the creation I saw you love me, want me, have me, but you do not. And now I know
what I have created. Yours I am forever, honey. What do you require of me? Ask, and it shall be given unto thee from me. Ask me the kingdom, I shall give it to you. Ask me the wealth, I shall give it to you. Ask me myself, I shall give it to you. Speak, beloved, I shall draw. Answer, honey. Hitherto I'm yours. Yours alone I shall remain. Yours, faithfully yours. Amen. మహాపరిశుద్ధుడు ప్రేమలో మా తండ్రి వందనాలు స్తోత్రం ఘనమైన దేవ గొప్ప తండ్రి మారణ దేవుడు విడువని దేవుడు కృపను అనుగ్రహించే దేవుడని విశ్వాసముతో దివశీర హౌలికర భూషణ్ దేవుని నామాన్ని గణపరుస్తూ నీవు అనుకున్న రీతిగానే ప్రభుత్వ సహవాసం చేయమని ప్రభు సెలవుతున్న తండ్రి నీ కొందరు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అవునైనా నీతో సహవాసం అనేది క్షేమాన్ని ఇచ్చేది, సమాధానం ఇచ్చేది నా ప్రభా. నీతో సహవాసం అనేది మేలు చేసేది కనుక నీ సహవాసాన్ని కలిగి నీ నామాన్ని గణపరుస్తూ మహిపరుస్తూ జీవించే జీవితాన్ని బట్టి అనుగ్రహించండి. గ్లోరీ కాపర పోషండి కొందరంలో స్తోత్రం తండ్రి. అత్యంత కృపరిన దేవుని యొక్క కృప చేత విరోధం రక్షకులు హోదీకర పోషండి తండ్రి. దేవుని నామాన్ని గణపరుస్తూ బ్రతకటానికి ఇష్టపడు అని ప్రభు సెలవుతున్న తండ్రి నీ కొందరంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి రీతిగా నా ప్రభా నిత్యము నిన్ను గణపరిచింది మహిపరిచే బిడ్డగా బలపరచండి తండ్రి. వందరంలో స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. నేను గణపరచువారు నువ్వు గణపరిచిన దేవుడు తండ్రి నీ వందనాలు ప్రభా. మీరు సహాయం చేయండి, కృపను అనుగ్రహించండి ప్రభా. గ్లోరీకర పోషండి వందరంలో స్తోత్రం తండ్రి. ప్రభునందు అవిశ్వాసము అనేది లేకుండా దేవుని నామాన్ని గణపరుస్తూ విశ్వాసములో ఎదుగుతూ విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుటకు ఇష్టపడుకు మధ్యాహ్న సెలవుతున్న తండ్రి వందరంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరు సహాయం చేయండి, కృపను అనుగ్రహించండి ప్రభా. దినదినము విశ్వాసంలో వృద్ధి పొందుటకు సహాయం చేయండి, విశ్వాసంలో స్థిరపడటకు సహాయం చేయండి ప్రభా. ఆ విశ్వాసపు మాటలే విశ్వాసపు ఆ వాక్యమే నా తండ్రి నాయన నా బిడ్డను స్థిరపరిచేది, బలం ఇచ్చేది, జ్ఞానం ఇచ్చేది, కృప చూపించేది కనుక అటు నీ కృప ధన్యత ఒకటి అనుగ్రహించి మహిమనందమని ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి. వందరంలో స్తోత్రం చెల్లించుకుంటున్నారు ప్రభా. దేవుని యొక్క మహాకనికరము చొప్పున ఎడబాయిన దేవుని ప్రేమను అనుభవిస్తూ దేవుని కృపను అనుభవిస్తూ దేవుని ఎంత ఆనందించి అభివృద్ధి పొందు కుమార్తెను ప్రభు సెలవిస్తున్న తండ్రి నీకు వందరంలో స్తోత్రం ప్రభా. వీటిగా మీ సహాయం దయచేసిన తండ్రి మీరు మహిమనందమని ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి. మీరు గ్లోరీగా మరో పోషండి వందన స్తోత్రం తండ్రి. దేవుణ్ణి అడిగి పొందుకునే జ్ఞానం కలిగిన బిడ్డగా ఇక బ్రతుకుని ప్రభు సెలవిస్తున్న తండ్రి నీకు వందరంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు. దేవా మీరు సహాయం చేసి కృపను అనుగ్రహించండి ప్రభా. దినదినము నా తండ్రి నాయన జ్ఞానం అవసరమో, తెలివి అవసరమో, బలం అవసరమో, ఆరోగ్యం అవసరమో ఏమో నాన్న కావాల్సి ఉన్నదో అది నేను అడిగి పొందుకునేటట్లుగా మీ కృపలో బలపరిచి భద్రపరిచి మీ కాపుదల నుంచి మీరు మహిమందమని ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి. క్షేమస్థితిని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవునితో సహవాసాన్ని కాపాడుకుంటూ నడిపించగలిగిన దేవుడని నా ఎదుట నిలబడటానికి నిన్ను బలపరిచే దేవుడని విశ్వాసం నుంచి కుమార్తెని ప్రభుత్వం ఇచ్చిన తండ్రి మీకు వందనాలు ప్రభా. మాకు కావలసినదే ప్రభా. అయ్యా నీ ఎదుట నిలబెట్టుకోవటానికి నేను నీవు రిస్తునిగా చేసుకున్న మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చావు తండ్రి. ఆ రీతిగా నీ ఎదుట నిలిచినప్పుడు నిర్దోషంగా నీ ఎదుట నిలవగలిగే స్థితిని వీటికి మీరు అనుగ్రహించి మీరు మహిమనందమని ప్రార్థిస్తున్న సభందరి సభ హోలీకర పోషండి వందనాలు స్తోత్రం. ఆయన యొక్క ఉచితమైన కృప చేత క్షేమాన్ని అనుగ్రహించి క్షేమము చేత వృద్ధి నొంద రీతిగా జీవిస్తూ ఉన్నానని ప్రభు సెలవిస్తున్న తండ్రి నీకు వందనములు స్తోత్రం తండ్రి. మీరు సహాయం చేసిన తండ్రి నాయన అనేక రకాలుగా మాటలు పడుతున్నప్పటికీ నీతో సహవాసాన్ని కోరుకుంటూ బిడ్డ ఉపయోగించి ప్రార్థిస్తూ ఉంటుంది తండ్రి. ఆ ప్రార్థన మీరు ఆలోచించి అంగీకరించిన ఆయన క్షేమస్థితిని మీరు అనుగ్రహించి క్షేమంగా బ్రతకడానికి మీరు దీవించినందుకు కూడా నీకే మహిమగణత ప్రభావాలు చెల్లిస్తున్నారు తండ్రి. ఆయా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నాయన బ్రదర్ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సహాయం వరకు అనుగ్రహించండి. నీ ఎందు విశ్వాసం కలిగిన ఆయన నిన్నే లక్ష్య పెడితే జీవించే జీవితాన్ని వరకు అనుగ్రహించండి. బిడ్డల ముగ్గురును కూడా మీరు దీవించండి ప్రభావ. నీ కృపా వరకు అనుగ్రహించిన చదువులో సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డను కూడా మీకు కనికరించండి, దీవించండి ప్రభావ. నీ కృపలో వచ్చేటట్లుగా నీ క్షేమకి నీ బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. ఆకువాడుక తన కాలం ముందు పొలం ఎక్కి చెట్టు వల్లే జీవిస్తున్నానని ప్రభు సెలవిస్తున్న తండ్రి. నీ వందనాలు రీతిగా మీరు జ్ఞాపకం చేసుకుని కృపలో వృద్ధి చేసి మీరు అందమా యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం నాయనా దయగల మా ప్రభా నీకు వందనాలు స్తోత్రం తండ్రి.
అయ్యా ఏ అర్హత లేని మమ్మల్ని ప్రభా మీరెంతగా ప్రేమించి కనికరించి కృప చూపిస్తున్న గొప్ప తండ్రి నీకు వందనములు స్తోత్రం తండ్రి. హల్లెలూయా సబరీకర అందరమ హోలికర శ్రీకర హోషబ్ది హోలికర హోషం దికు వందనములు స్తోత్రం తండ్రి. విధరమం రషరో హోషం దికు వందనములు స్తోత్రం తండ్రి. అవును నాయన నా తండ్రి వేల దూతల చేత గాన ప్రతిష్ఠానాలు చేయబడుతున్న గొప్ప తండ్రి నీకు వందనాలు. దేవుని యొక్క మహాకనికరము చొప్పున దేవుడే నా దాగు చోటని దేవుని యందు విశ్వాసము చేత గ్లోరీ కవర్ ఆఫ్ ఓషన్ కొన్నాడు ఆత్మీయమని ఎదుగుదల అని ఎదుగుతూ గ్రోత్ ఆఫ్ గ్రీకర ఓషన్ కొందరం స్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి. పక్షిరాజు వలె ఉన్నతమైన స్థితిని కోరుకుంటూ ప్రభు నామాన్ని గణపరుచు కుమార్తెని ప్రభు సెలవిచ్చిన తండ్రి నీ కొందరంలో స్తోత్రం తన రీతిగా ప్రభు దినదినం ఆయన ఆత్మీయుని నామూలు వద్దులే కుమార్తె మీరు దీవించండి. తన కుటుంబాన్ని కట్టుకునే బిడ్డగా అనేక ఆత్మల కొరకు విజ్ఞాపన చేసే బిడ్డగా మీరు దీవించండి. వారు చేసే పనుల్లో ప్రయత్నాలు మీరు సహాయపడండి. వారి కుటుంబాన్ని నిండారుగా దీవించి మహిమాగనత ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి కొంచెం అన్న పరమ తండ్రి ఆమేన్. పక్షిరాజు ఉన్నతమైన స్థితిని ఎట్లా కోసం రొట్టె వలన కాక దేవుని నోట నుంచి వచ్చి మాట ద్వారా జీవించే బిడ్డలుగా జీవిస్తూ ఉన్నాయని ప్రభు సెలవుస్తున్నారు. పోషండి కొందరాలు ప్రభా అవునైనా నీ కొందరంలో స్తోత్రం తండ్రి. నీ కార్యంలో ఘన కార్యంలో తండ్రి నీ కొందరంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి నాయన మనుషులు రొట్టె వలన మాత్రమే కాక నా ప్రభా నా తండ్రి అయ్యా నీ నోట నుంచి వచ్చే నీ యొక్క మాట ద్వారా జీవితానికి సెలవిస్తూ ఉన్నా తండ్రి. నీ మాట ప్రభా నాయన అమూల్యమైన మాట, నీ మాట గొప్ప మాట నా ప్రభా కార్యము గ్రహించే మాట నీ నామానికి మహిమ చెల్లిస్తూ ఉంటున్నా తండ్రి. సహోదరు ప్రభు నాయన నా తండ్రి ఆయన ప్రార్థించి మన కోరిక వచ్చింది ప్రభు. ఆ విధంగా దేవుని విరిగిన దేవుడు కనుకున్న తండ్రి నీ కృపాన్ని కావుదల వారికి అనుగ్రహించారు తండ్రి. ఇంతవరకు వారిని కాచి కాపాడి పోషించి సంరక్షించిన గొప్ప దేవ నీకు వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఇక కూడా నీ సహాయం దయచేయండి ప్రభా. ఆ బిడ్డల మానిమిత్తం చేస్తున్న ప్రార్థన కూడా మీరు ఆలోచించండి, అంగీకరించండి తండ్రి. నాయన అందులో వచ్చిన బిడ్డలు ఇంకా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. రోజు వరికర పోషండి కొందరం స్తోత్రం తండ్రి. క్రీస్తునండి విశ్వాసం చేత ఆయన మనకు చాలని దేవుడని నమ్ముతూ అందరిని కలుపుకొని ప్రభు సెలవిస్తున్న యేసు క్రీస్తు ఘనమైన నామంలో స్తోతి సహోదరి పోషండి కొందరం స్తోత్రం తండ్రి. దేవుడే దిక్కైనప్పుడు మనందరికీ దేవుడే దిక్కని విశ్వాసం ఉంచుతామని ప్రభు సెలవిస్తున్న తండ్రి నీ కొందరం స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభు. మా దిక్కైన దేవాన్ని కొందరం స్తోత్రం చెల్లించుకున్నా తండ్రి. సహాయతను అనుగ్రహించండి ప్రభా. అయ్యా నా తండ్రి నీ కొందరాలు ప్రభు దిరహ్లీ రికోరికర పోషండి కొందరం స్తోత్రం తండ్రి. హృదయాన్ని మిమ్మల్ని పరచగలిగిన దేవుడని నమ్మకమారిన ప్రభు సెలవిచ్చిన తండ్రి నీ కొందరం స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభు. గ్లోరీ కవర్ పోషండి కొందరం స్తోత్రం తండ్రి. మేఘారుడై రానయ్యన్న క్రీస్తు కొరకే మనము మహిమలను సంఘముగా సిద్ధపడతాము అని ప్రభు సెలవిస్తున్న తండ్రి నీ కొందరాలు ప్రభు దిరహ్లీ తండ్రి నీకు స్తోత్రం తండ్రి. సహాయం చేయండి ప్రభు. నీ కృపను గ్రహించండి తండ్రి. నీ ఘన కార్యంలో నా తండ్రి నాయన మా పక్షాన్ని మీరు జరిగిస్తుంది సహాయపడండి తండ్రి. వందనములు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభు. ఈ లోకాన్ని బట్టి ప్రభు నేను చింతించే వారిని కాక నా ప్రభు నా తండ్రి సర్వ సముద్రాన్ని గ్రహించడం దేవుడు అని సర్వశక్తిమంతుడు అని సర్వాధికారు అని నా తండ్రి నీ వచ్చి చూస్తూ నీ నామంలో ఒత్తిలే భాగ్యం మా అందరికీ కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రత్యేకమైన బిడ్డల కుటుంబాన్ని మీరు కనికరించి జీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రాధాన్య బిడ్డలను మీరు కనికరించండి, సహాయం చేయండి ప్రభా. గ్లోరీ కవర్ పోషండి వందనం స్తోత్రం ఉంటుంది. ఆయన మనల్ని అనాథలుగా విడిచే దేవుడు కాదని విసుకుంటాము బిడ్డలారని ప్రభు. ఓది వారందరూ అవరికర పోష్ పోషండి కొందరంలో స్తోత్రం తండ్రి. అవునాయన విడువని దేవుడు అడబైన తండ్రి నాయన నీ కొందరంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు. దిరహ్లీకర పోషండి కొందరంలో స్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి. గనుడవని దేవ గొప్ప తండ్రి నీ పొందిన తండ్రి గొప్ప కార్యం ఉన్న తండ్రి నాయన సంఘం పట్ల మీరు జరిగించండి, వీళ్ళందరి పట్ల మీరు జరిగించండి, సహాయం అనుగ్రహించండి. నీ బిడ్డల కుటుంబానికి ప్రత్యేకంగా నీ చేతులకు అప్పగించుకుంటున్నా తండ్రి. నీ బిడ్డల దేవాంశలను చూస్తున్నా ప్రభు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నా తండ్రి. వీళ్ళందరినీ కూడా మీరు కనికరించి దీవించండి తండ్రి. దేవుని దగ్గర మనుషుల దగ్గర వయసులో జ్ఞానంలో నీ కృప చేత వజ్రలాగా మీరు సహాయం చేయండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి, క్షేమస్థితిని దయచేయండి ప్రభు. బ్రదర్ చేసిన జాబులో కూడా మీ సహాయం దయచేయండి ప్రభు. మీ కృప తోడుగా ఉంచండి ప్రభు. పోషండి కొందరంలో స్తోత్రం తండ్రి. తల్లిని మించిన ప్రేమతో ప్రేమించి కాపాడే దేవుడిగా పోషండి కొందరంలో స్తోత్రం తండ్రి. దేవుని యొక్క సన్నిధి ఆవరించి ఉన్నది అని విశ్వాసం ఉంచుదామని ప్రభు సెలవిస్తున్న తండ్రి నీ కొందరంలో స్తోత్రం తండ్రి. స్తోత్రం వ్యాపారముల ప్రేమ కృప నా తండ్రి నీ కనిచాన్ని కోసం నీకు మహిమాగంత ప్రభావాలు చెల్లిస్తూ నిజం నిండారుగా దీవించి ఆశీర్వదించమని నన్ను నా కుటుంబాన్ని కొన్ని చేతులకు అప్పగించుకుంటూ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నన్ను నీకే మహిమాగంత ప్రభావాలు చెల్లిస్తూ
యేసు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవునికి మహిమ. ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రం నాయన. మొదటిగా నన్ను క్షమించండి ప్రభా, నా మాటలు ఏదైనా దోషం ఉంటే నన్ను క్షమించండి ప్రభా. నాయన నువ్వు అనంత జ్ఞానం నా తండ్రి, నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. జ్ఞానం లేని వారు తండ్రి నీకు వందనాలు ప్రభా. నా తండ్రి గ్లోరీ కబర పోషణ శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రం. సృష్టి ప్రభా గ్లోరీ కర పోషణ వందనాలు. ఈ మహార హోషబ్రి గ్లోరీ కర పోషణ వందనములు స్తోత్రం తండ్రి. అవునైనా గ్లోరీ కబర వరీకర ధరమ హోలీకర పోషణ వందనములు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభా. అయ్యా సమరణ తండ్రి నీకు మా జ్ఞానాన్ని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉంటున్నా తండ్రి. అయ్యా నీ కృప చేత నా తండ్రి జ్ఞానం ఇచ్చి నీ ఆలోచన ఇచ్చిన ప్రభా, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యం మందు నిలిచి ఫలించే బిడ్డగా నాయన నీ సహాయం అనుగ్రహించాలి తండ్రి. వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. గ్లోరీ కబర పోషణ వందనాలు ప్రభా. అయ్యా మేము పాపులంగా ఉండగా నా తండ్రి మా కొరకు నాయన ప్రాణం పెట్టిన దేవుడు తండ్రి. అయ్యా మేము బలహీనంగా ఉండగా నా తండ్రి నాయన నీ బలము చేత దేవునెక్కిన దేవుడు తండ్రి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభు. దిర వరీకర పోషణ వందనములు స్తోత్రం. నీ ప్రేమ గొప్పదనైనా గొప్పదనైనా నీకు వందనములు స్తోత్రం తండ్రి. నీ ప్రేమ కొరకు కోట్ల కలిగి స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభు. మనుషులంగా నా ప్రభు నా తండ్రి అయ్యా ఒక తప్పు చేసినప్పుడు నా తండ్రి ఆ వ్యక్తి పాపి అని ప్రభు దూరం చేసే వారిగా ఉంటాం కన్నా తండ్రి పాపిని ప్రేమించింది నీ ప్రేమ తండ్రి నీకు వందనములు స్తోత్రం. హల్లెలూయా సబరీకాందరమ హోలీకర పోషణ వందనములు స్తోత్రం చెల్లించుకున్నా తండ్రి. నీ అపారమైన ప్రేమ కొరకు నీ ఉచితమైన కృప కొరకు వందనములు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభు. నీ కుమార్తె ప్రభు నాయన ఆత్మీయంగా దేదరం ఏ రీతిగా సిద్ధపడలట్టి జ్ఞానం ఇచ్చి ఆలోచించడానికి మీరు నడిపించండి. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సహోదరుడు నాయన. బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృప నీ కావ్యత దయచేయండి, నీ క్షేమ స్థితిని దయచేయండి ప్రభా. ఎటువంటి గలుబులు లేకుండా నీ కృప భద్రత నీ క్షేమాన్ని వారికి అనుగ్రహించి ఈరోజు వరికర పోషణ పొందడంలో స్తోత్రం తండ్రి. చెవి గలవాడే ఆత్మ చెప్పే సంగతులు వినేవాడని దేవుడు సెలవు ఇచ్చిన మాట ఆ సత్యము కాదు అని ప్రభు అంటున్నాడు తండ్రి. నీ పొందనాలు ప్రభా. అవునైనా దిరో సబ్టి హోలీకర పోషణ పొందడంలో స్తోత్రం తండ్రి. దిరో గ్లోరీ కమం రస వర్రీకర అంధర హోలీకర పోషణ పొందడంలో స్తోత్రం తండ్రి. క్రీస్తు యేసు ఘనమైన నామములో దేవుని మార్గాన్ని వెతుకుతూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని నామంలో వర్ధిల్లటానికి ప్రయాసపడు కుమార్తె అని ప్రభు సెలవుచిన తండ్రి నీకు వందనములు స్తోత్రం తండ్రి. ఆ రీతిగా నాయన నీ కృప చేత బలపరచమని నాయన దినదినము ఆత్మీయంగా వర్ధులుతూ అన్ని విషయాలు వర్ధిల్లేటట్లుగా మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు ఘన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హలో సిస్టర్. సిస్టర్ మా తండ్రి వందన స్తోత్రం నాయన. ఘనమైన తండ్రి గొప్ప దేవుని కొన్నాను ప్రభుని రఘులిక మరియు పోషణ నా స్తోత్రం తండ్రి. మొదటిగా ప్రభునామాన్ని కనపరచు ద్రోగ్లోరిక మరియు పోషణ నా స్తోత్రం తండ్రి. ప్రభునామాన్ని కొనియాడుతూ సహోదరి ద్రోగ్లోరిక మంద్ర సభ పోషణ నా స్తోత్రం తండ్రి. భయభక్తులు వెళ్ళి ప్రభునందు విశ్వాసం కలిగి ద్రోగ్లోరిక మరియు పోషణ నా స్తోత్రం తండ్రి. ఆది సంభూతుడైన దేవుని గణపరుస్తూ ద్రోగ్లోరిక మరో పోషణ నా స్తోత్రం తండ్రి. దేవుని నామంలో ద్రోగ్లోరిక మంద్ర సవరి పోషణ నా స్తోత్రం తండ్రి. సబరి గ్లోరీ హల్లెలూయా సవర పోషణ నా స్తోత్రం తండ్రి. కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువు వారి ద్రోగ్లోరిక మంద్ర సవర పోషణ తన హస్తాల్లో భద్రపరిచే దేవుడని నమ్మిన నీ జీవితాన్ని ద్రోగ్లోరిక మంద్ర సవర పోషణ నా స్తోత్రం తండ్రి. కడ వరకు కాపాడే దేవుడని ప్రభు అంటున్న తండ్రి నీకు నా స్తోత్రం ప్రభు. అదేవిధంగా ద్రోగ్లోరిక మంద్ర సబరి పోషణ నా స్తోత్రం తండ్రి. దేవుని యొక్క ఉచితమైన కృప చేత సహోదరి ద్రోగ్లోరిక మర హోలిక మరి పోషణ నా స్తోత్రం తండ్రి. ప్రతి క్షణము తోడైండి నడిపించే దేవుడని ప్రభు అంటున్న తండ్రి నీకు వందనాలు. ద్రో సబ్రి హోలిక మర పోషణ సహోదరి వ్యక్తిగత జీవితంలో ద్రోగ్లోరిక మర హోలిక మరి పోషణ నా స్తోత్రం తండ్రి. మీ ఆలోచన సఫలపరుస్తూ ప్రభునామాన్ని గణపరిచే విధంగా ద్రోగ్లోరిక మంద్ర సభ పోషణ నా స్తోత్రం తండ్రి. దేవుని యొక్క నామాన్ని ద్రోగ్లోరిక వర హోలిక మరి పోషణ నా సబ్రి సభ హోలిక మరి పోషణ దేవుని యొక్క నామాన్ని గణపరిచే బిడ్డగా ద్రోగ్లోరిక మంద్ర సభ పోషణ ఆలోచన జ్ఞానం ఇచ్చి నడిపించే దేవుని నమ్మని ప్రభు అంటున్నాడు తండ్రి నీకు వందనాలు స్తోత్రం ప్రభు. సబరి హోలిక మర పోషణ సహోదరి ప్రభునామాన్ని గణపరిచి ఆరాధించే నీ జీవితాన్ని ద్రోగ్లోరిక మర హోలిక వరి పోషణ స్తోత్రం తండ్రి. దేవుని యొక్క కృపగలిగిన నామంలో ద్రోగ్లోరిక మంద్ర సవర హోలిక మరి పోషణ స్తోత్రం తండ్రి. ప్రతి విషయాన్ని ద్రోగ్లోరిక మంద్ర సవర పోషణ స్తోత్రం తండ్రి. యేసు క్రీస్తు నామంలో ద్రోగ్లోరిక మంద్ర సవర హోలిక మరి పోషణ తండ్రి. ఆశ్చర్యకరంగా ద్రోగ్లోరిక మంద్ర సవర పోషణ హృదయపు వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుని గణపరిచేటట్లుగా ద్రోగ్లోరిక ప్రభుని మహిమపరిచేటట్లుగా ద్రోగ్లోరిక మంద్ర సవరి పోషణ కొందరు ఆలోచన ఇచ్చి నడిపించే దేవుణ్ణి గణపరచని ప్రభు అంటున్నాడు. ద్రోగ్లోరిక మర హోలిక వరి పోషణ కొందరు స్తోత్రం తండ్రి. యేసు క్రీస్తు రక్తం చేత ద్రోగ్లోరిక మర పోషణ కొన్న బిడ్డగా
గ్లోరీ కమాంధ్ర సభ హోలీ కమరి హోషండి కొందన స్తోత్రం. ఆ కృప కలిగిన దేవుని నామూల ద్రోగ్లోరిక సంపూర్ణ బహుమానం పొందే బిడ్డగా ద్రోగ్లోరిక మంద్ర సభ హోషండి కొందన స్తోత్రం. క్రీస్తు యేసు విమోచకుడుగా ఉన్న కుమార్తెగా ద్రోగ్లోరిక మంద్ర సభ హోలీ హల్లెలూయా సభ హోషండి కొందన స్తోత్రం. జీవితాన్ని ఇక ముందు కూడా ద్రోగ్లోరిక మంద్ర సభ హోషండి ప్రభు చేతులకు అప్పగించి జాగ్రత్త కలిగి నడుచుకోమని ప్రభు అంటున్నట్టండి. నీ కొందన స్తోత్రం ప్రభు సబ్రి గ్లోరీ కమర హోషండి వందనాలైన స్తోత్రం. దుస్సబ్రి హోలీ కమర హోషండి కొందన స్తోత్రం తండ్రి. ప్రభు యొక్క నామములో సహోదరి ద్రోగ్లోరిక దేవుని యొక్క ప్రేమను మించిన ద్రోగ్లోరిక మంద్ర సభ హోలీ కమరి హోషండి కొందన స్తోత్రం తండ్రి. ద్రోగ్లోరిక హోషండి ప్రేమ లేదని గుర్తిరుస్తూ ప్రభునామాన్ని గణపరుస్తూ ఆ ప్రేమను ద్రోగ్లోరిక అనేకులకు తెలియపరచాలనే మనసు నుంచి ద్రోగ్లోరిక ఆ ప్రేమ అనేకులు తెలుసుకోవాలని ప్రభునామంలో విన్నవించని ప్రభు అంటున్నట్టండి. నీ కొందన స్తోత్రం ప్రభు ద్రోలి హల్లెలూయా సభ హోషండి కొందనట్టండి. ఆ ప్రేమ కలిగిన దేవుని యొక్క రక్షణ ద్రోగ్లోరిక మారు మనసు ద్రోగ్లోరిక హోషండి కొందన స్తోత్రి హోలీ హల్లెలూయా స్తోత్రం తండ్రి. అనేకులు ద్రోగ్లోరిక పొందాలని ఆశపడుతూ ద్రోగ్లోరిక మంద్ర సభ రహోలీ కబరి హోషండి కొందన స్తోత్రి. సహోదరి ప్రభు ఘనమైన నామంలో ప్రార్థన చేయి విన్నపాన్ని ఆలకించే దేవుడు ఉన్నాడు నాతో అని నమ్ముతూ ద్రోగ్లోరిక మరి హోషండి కొందన స్తోత్రం. ఆత్మలు సంపాదించే బిడ్డగా ద్రోలి కమాంధ్ర సభ హోషండి కొందరు ప్రార్థన విజ్ఞాపన అనేది ఉండబోతుందని ప్రభు అన్నట్టండి. నీ కొందన స్తోత్రం. అదే రీతిగా సహోదరి ద్రోగ్లోరి కమర హోషండి కొందన స్తోత్రం. దేవుణ్ణి ఎరగని ప్రజల మధ్య ద్రోగ్లోరి కమర హోలీ కమర హోషండి కొందన స్తోత్రం. ద్రోగ్లోరి కమాంధ్ర సభ హోషండి కొందరు ప్రభు మాటలను ద్రోగ్లోరిక తెలియపరిచే స్థితి కూడా ద్రోగ్లోరి కమర హోలీ కమర హోషండి కొందన స్తోత్రం తండ్రి స్తోత్రం. ఇచ్చిన దేవుని ఘనపరచని ప్రభు అంటున్న ద్రోగ్లోరి కమర హోలీ హల్లెలూయా సవరి హోషండి కొందన స్తోత్రం. ఎవరు వారని నీ మనసును ద్రోగ్లోరిక ఆలోచించే ద్రోగ్లోరిక మంద్ర సభ హోషండి కొందనాలు తెలిసి తెలియని బిడ్డలకు ద్రోగ్లోరిక మంద్ర సభ హోషండి ప్రభు నామం తెలియజేసిన నీ జీవితాన్ని ద్రోగ్లోరిక మంద్ర సభ హోషండి విడువని ఎడబాని దేవుడిగా తోడైంది నడిపించే తండ్రిగా ఉన్నానని విశ్వాసం నుంచి ప్రభు నామాన్ని గణపరచని ప్రభు అంటున్నారు తండ్రి. నీ కొందన స్తోత్రం. అదే రీతిగా ఇక ముందు కూడా జీవితాన్ని ద్రోగ్లోరిక ప్రభు పాదాల దగ్గర ద్రోగ్లోరిక సమర్పించుకుని ద్రోగ్లోరిక మంద్ర సభ హోషండి కొందనాలు అనేక మంది బిడ్డల కొరకు విజ్ఞాపన చేసి ద్రోగ్లోరిక మరహోలిక సంపూర్ణమైన బహుమానాన్ని పొందమని ప్రభు అంటున్నారు తండ్రి. నీ కొందన స్తోత్రం. రీతిగా మీరు సహాయపడి కృపద ఇచ్చండి ప్రభు. దినదినముడు ఆయన నీ కుమార్తె ఆత్మీయంగా వద్దులుతూ ప్రభు అన్ని విషయాల్లో వద్దులు కలిగి జ్ఞానం మీరు దయచండి. ఇంతవరకు నేను నువ్వు ఎంతగానో కాచి కాపాడు పోషించి నడిపిస్తున్న గొప్ప తండ్రి. నీ కొందన స్తోత్రం తండ్రి. ఇక ముందు కొన్ని సహాయత నీ సన్నిధిని అబడ తోడుగా ఉంచండి ప్రభు. సమస్త మీరు దేవుడు నాయన మేమైతే పైరూపం చూసేవారు నా తండ్రి. నువ్వు హృదయాంతరంగా లేరిన దేవుడు కనుక నా తండ్రి. ఆ హృదయంలో ఉన్న ఆలోచన సఫలపరుస్తూ నడిపించే దేవుడు కనుక నాయన మీ చేతులకు అప్పగించుకున్న తండ్రి. మీరు సహాయపడి మహిమనందండి ప్రభావం. సహోదరి ద్రోగ్లోరిక ప్రేమ కలిగిన దేవుని ప్రేమతో ద్రోగ్లోరిక మంద్ర సభ హోషండి కొందన స్తోత్రం. రక్త సంబంధికుల్ని మరొక ద్రోగ్లోరిక మంద్ర సభ హోషండి ప్రతి క్షణము విజ్ఞాపన చేయని ప్రభు అంటున్నారు. ద్రోలి కమర హోషండి కొందనాలు ప్రభు. వారి జీవితాలు ద్రోగ్లోరిక మంద్ర సభ హోషండి కొందన స్తోత్రం. దేవుని యొక్క హస్తాల్లో ఉండి ఉన్నట్లుగా ద్రోగ్లోరిక మంద్ర సభ రహోలి కమరి హోషండి కొందన స్తోత్రం. వారి ద్రోగ్లోరిక మరహోలి రహోలి కమరి హోషండి కొందన స్తోత్రం. దేవుని యొక్క మర్మాన్ని గుర్తిరగలేని స్థితిలో ద్రోగ్లోరిక మరహోలి కమరి హోషండి కొందనాలు. దేవునితో ద్రోగ్లోరిక మర హోషండి కొందనాలు. సన్నిహిత సంబంధం లేని బిడ్డలకు ద్రోగ్లోరిక మంద్ర సభ హోషండి కొందన స్తోత్రం. ద్రోగ్లోరిక మర హోషండి గడుపుతూ ఉన్న స్థితిని బట్టి ప్రభు అంటున్నాడు. ద్రోగ్లోరిక మర హోషండి కొందనాలు. అన్ని విధాల చాలిన దేవుడు నాకు ఉన్నాడని నమ్ముతూ ద్రోగ్లోరిక మరి హోషండి ప్రతి క్షణము సహోదరుల నిమిత్తం విజ్ఞాపన చేయమని ప్రభు అంటున్నాడు తండ్రి. నీ కొందనాలు ప్రభు. మీరే సహాయం చేయండి ప్రభు. వందనా స్తోత్రం తండ్రి. స్తోత్రులు ప్రభు. మహోన్నతుల గొప్ప దేవ నీకు వందనాలు తండ్రి. అయా విజ్ఞాపన ప్రార్థన ఆలకించే దేవుడు కనుక నా తండ్రి. నాయన బట్టి చేసిన విజ్ఞాపన మీరు ఆలకించండి. తనకిచ్చిన రక్త సంబంధికి మీరు రక్షించి మీరు మహిమనందరు తండ్రి. వందనా స్తోత్రం తండ్రి. ద్రోలిక మర హోషండి వందనా స్తోత్రం తండ్రి. ఆలస్యం కాకుండా ప్రభు నామంలో ద్రోగ్లోరిక మర హోలిక వరి హోషండి వందనా స్తోత్రం తండ్రి. ద్రోగ్లోరిక మంద్ర సవర హోషండి వందనా స్తోత్రం తండ్రి. గ్రో సవరి హోలిక మర హోషండి వందనా స్తోత్రం తండ్రి. తృప్తి పరుస్తూ నడిపించబోతున్నానని ప్రభు అంటున్నాడు తండ్రి. నీకు వందనాలు ప్రభు. ఏ రీతిగా అంటే ద్రోగ్లోరిక ఆర్థికంగా ఆత్మీయంగా ద్రోగ్లోరిక మర హోషండి వందనా స్తోత్రం తండ్రి. దైవ కృప నొందిన బిడ్డలుగా ద్రోగ్లోరిక మంద్ర సవరి హోషండి ప్రభు నామంలో మేలైన కార్యాలు చూస్తూ తృప్తి పడబోతున్నారని ప్రభు అంటున్నాడు తండ్రి. నీకు వందనా స్తోత్రం ప్రభు. సహాయపడండి తండ్రి. రీతిగా నీ కృప దయచేయండి. నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభు. నాయన ఇంకా నాయన నీ బిడ్డ హృదయం ఎరిగిన దేవుడు కనుక నా తండ్రి. ఆవిడ తలంపులు ఆలోచన సమస్త మెరిగిన దేవుడు కనుక నా తండ్రి. మీరు సహాయపడి కృప దయచేయండి ప్రభు. మంచి ఆరోగ్యం శక్తిని బలమును నీ కృప నీ కాపుదల నీ సన్నిధి తోడుగా ఉంచిన తండ్రి. నాయన ప్రతి పరిస్థితుల్లో క్రీడ అపాయం నుంచి మీరు తప్పిస్తూ దినదినం వారిని మీరు కాపాడుతూ వచ్చినందుకు కూడా నీకే కోట్లు కలిగి స్థుతులు స్తోత్రం చేయించుకున్నాను ప్రభా.
అయ్యా ఈ సమయంలో ఇటు రీతిగా నాయన నీ సన్నిధానంలో ఈ రీతిగా కలుసుకోవడం మీరు సహాయం చేస్తూ వచ్చినందుకు కూడా వందనాలు ప్రభావ. నువ్వు చూపించిన ఈ యొక్క ఆత్మ బంధాన్ని బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటున్నా ప్రభు నా తండ్రి. అయ్యా కడ వరకు నమ్మకస్తులు మీరు జీవించే జీవితాన్ని నా తండ్రి నాయన నీకు మాటకు నాకు కూడా మీరు దయచేసి మీరు మహిమ ప్రభుని ద్రోలిక మరో పోషండి వందనాలు స్తోత్రం తండ్రి. సహోదరి ద్రోగ్లోరిక నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడిని ప్రభునామూల విశ్వాసం ఉంచు ద్రోలిక మరియు పోషండి కొందనాలు. ఇదే సంగతి మీ ద్రోగ్లోరిక మరో పోషండి కొందనాలు. కడ వరకు ద్రోగ్లోరిక మనోస వర పోషండి ప్రభుత్వ ద్రోగ్లోరిక మరో పోషం దేవుని బిడ్డలతో ద్రోగ్లోరిక మరో పోషండి కొందనాలు. కలిగి ఉంటావు భయపడక విశ్వాసం ఉంచని ప్రభు అంటున్నాడు తండ్రి. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ద్రోలి హల్లెలూయా సవర పోషండి కొందనాలు స్తోత్రం దేవుని యొక్క ఉచితమైన కృప చేత ద్రోగ్లోరిక మంద్రస వర పోషం ప్రతి అవసరత తీరుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తుగా ద్రోగ్లోరిక మరో పోషండి కొందనాలు. ప్రతి ఈవిని అనుగ్రహించగలిగిన తండ్రిగా నీతో ఉన్నాను భయపడొద్దని ప్రభు మాట్లాడుతున్నారు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. రీతిగా మీరు సహాయపడండి. అన్ని విషయాలు నీ కృప నీ కాపుదలు నీకు సన్నిధి నిత్యము వరకు తోడుగుంచి నీకు మాత్రం మీరు ధైర్యపరిచి బలపరిచి నా తండ్రి హయాను తెలియపరిచిన రీతిగా నా దేవుడు నాతో ఉన్నాడని విశ్వాసం కలిగి నేను గణపరిచి మయపరుస్తూ నేను ఆరాధిస్తూ అనేకుల కొరకు జ్ఞాపనం చేసే బిడ్డని కుమార్తె మీరు దీవించి ఆశీర్వదించమని అయ్యా నీ దక్షిణ హస్తం ఆ బిడ్డకు తోడుగా ఉంచమని నీ హస్తంలో ఉన్న శక్తిని బలమును ఆరోగ్యమని ఆయన నీ యొక్క కుడి చేతిలో ఉన్న ఆయన నిత్య సుఖమును నా బిడ్డకు మీరు దయచేసి మీరు మహిమనందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమని నామమున రబూని ద్రోలి హల్లెలూయా సవర పోషండి మన స్తోత్రం ద్రోగ్లోరిక మరహోలిక మరహోషండి ఈ రీతిగా సహోదరి ద్రోగ్లోరిక ప్రభు యొక్క నామం తెలియని బిడ్డలు కూడా ద్రోగ్లోరిక మరహోషండి పొందిన స్తోత్రం తండ్రి. ప్రభు సన్నిధికి చేరవచ్చేటట్లుగా ప్రార్థన విజ్ఞాపనలో ఉంచి ద్రోగ్లోరిక మంద్రస వరహోషండి పొందిన స్తోత్రం. ఆ విజ్ఞాపన ప్రార్థన ద్వారా ప్రభు మార్గాన్ని ఎరిగేటట్టుగా ద్రోగ్లోరిక ప్రభు సహాయం చేయబోతూ ఉన్నాడని ప్రభు అంటున్నాడు తండ్రి. వందనాలు ప్రభు. రీతిగా మీరే మార్గం సరళం చేసి అనేక మంది నీ తట్టుకి నా తండ్రి నామాన్ని గణపరిచమని బిడ్డలుగా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.